SSTV న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి పకడ్బందీగా ప్రారంభం కానున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఉన్నప్పటికీ పరీక్షలు యథావిధిగానే నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి తెలుగు పరీక్షతో పరీక్షలు ప్రారంభమవుతాయి. పరీక్షల సందర్భంగా తరగతి గదులను అన్ని రకాల మౌలిక వసతులతో సిద్ధం చేశారు. పల్నాడు జిల్లా నగరికల్లోని 2 పరీక్షా కేంద్రాల్లోనూ ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన చీఫ్ సూపరింటెండెంట్ టి నగేష్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, 4 అంతకన్నా ఎక్కువ మంది ప్రజలు గుమిగూడి ఉండకూడదన్నారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు, నెట్ సెంటర్లు మూసివేయాలన్నారు. కార్యక్రమంలో మరొక చీఫ్ సూపరింటెండెంట్ టి మాధవి, డిపార్ట్మెంటల్ అధికారులు అబ్దుల్ అజీజ్, బాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ నగరికల్లు సెంటర్ నెంబర్ 550-16 సంబంధించి పరీక్షకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. 10వ తరగతి పరీక్షలు 18వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి 12:30 దాకా పరీక్షలు జరుగుతాయి. దానికి సంబంధించి విద్యార్థులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి వసతిని కల్పించడం జరిగింది. శానిటైజేషన్ కంప్లీట్ అయింది. రూముల్లో కూడా గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం అయింది. మరి విద్యార్థులందరూ చక్కగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసుకోవడానికి వీలుగా మరి ఎంఆర్ఓ గారు, అదేవిధంగా టౌన్ ఎస్ఐ గారు వీరందరూ కూడా సహకారాన్ని అందిస్తున్నారు. 144 సెక్షన్ మరి ఈ రోజు నుంచి అమల్లో ఉంటుంది. ఆ పరీక్ష జరిగే ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తుని మరి మండల యంత్రాంగం పూర్తి చేయడం జరిగింది. మరి ఎంఈఓ గారు, మరి ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఎస్ఐ గారి సహకారంతో ఈ పరీక్ష ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లు తెలియజేస్తుంది. నా పేరు అబ్దుల్ అజీజ్, ఇక్కడ డిపార్ట్మెంటల్ ఆఫీసర్. ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగినాయండి. 144 సెక్షన్ పెట్టడం జరిగింది. ఈ దరిదాపులో జిరాక్స్ షాప్లు కూడా ఓపెన్ చేయడానికి వీల్లేదు. టోటల్ 277 మంది పిల్లలు ఇక్కడ రాస్తున్నారు ఎగ్జాము. తర్వాత పిల్లల ఆరోగ్య వసతి కోసం, అదే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే దానికోసం ఏఎన్ఎంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.